వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ 9. నిజంగానే మన సీఎం రేవంత్ రెడ్డికి అవమానం జరిగిందా? మన 4 కోట్ల తెలంగాణ మందికి అవమానం జరిగిందా? కేంద్ర ప్రభుత్వం తీరు మనందరినీ విచక్షణ చూపించిందా? అవునంటున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన అమెరికా లండన్ పర్యటనని లండన్లో పర్యటించి అమెరికా పర్యటించుదామంటే కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందట. అందుకే తిరిగి వచ్చేశారు. ఆయన అమెరికా లండన్ వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ పని మీద వెళ్తున్నాడో అవన్నీ క్లియర్గా అప్లికేషన్లో పొందుపరిచాడు. దాని ప్రకారం షెడ్యూల్ ఖరారైంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లండన్ పర్యటన ముగించుకున్న తర్వాత అమెరికా వెళ్ళేటప్పటికీ అనుమతిని నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇది మన తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కాదా? అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా కెనడాలో పర్యటిస్తున్నారట. మరి వారికి అనుమతి ఇచ్చి మన ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వకపోవడం అంటే తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు అనుకోవాలా? లేకుంటే తెలంగాణ వాళ్ళను లెక్కలు చేయకుండా ఉండడం అనుకోవాలా? పార్టీలు వేరైనా ముఖ్యమంత్రులే కదా. ఆ రాష్ట్రానికి అయినా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి. మరి వాళ్లకు అనుమతులు ఇచ్చినప్పుడు ఈయనకి ఇవ్వడానికి ఏముంది? తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీల్లో అందరినీ కలిసి అక్కడ స్పోర్ట్స్ అకాడమీల వాళ్ళను కలిసి మన ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళిన ముఖ్యమంత్రి లండన్, యూకే మాత్రం పర్యటించి అమెరికా పర్యటించకుండానే వచ్చేశారు. అదే విషయం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పారు కూడా. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా మన తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది. అందరూ దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే అని. నిజమే, ఎవరైనా తెలంగాణ వాదులు తెలంగాణ ముఖ్యమంత్రికి జరిగిన అవమానం అయితే అందరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానికి వారు కారణాలు కూడా బలంగా ఏమీ చూపించలేదు. రాజకీయ కారణాల రీత్యా అని మాత్రమే చెప్పారు కేంద్రం. మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఒక విధంగా, తాము పాలిస్తున్న రాష్ట్రాలను ఒక విధంగా చూస్తూ ఇతర పార్టీల వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల ఇంకో విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? వికసిత్ భారత్ ఎలా వస్తుంది? ఎలా అవుతుంది? ఫ్యూచర్ సిటీ 2047 డిసెంబర్లో సమ్మిట్ 7-8-9లో జరపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే వాళ్ళందరినీ కలిసి ఆహ్వాన పత్రాలు ఇవ్వాలని, వారికి ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడాలని ముఖ్యమంత్రి వెళ్ళారు. కానీ అమెరికా వెళ్లకుండానే తిరిగి వచ్చేశారు. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తున్నది అనే దాని పట్ల వారే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. అందరి హక్కులను, అన్ని రాష్ట్రాల హక్కులను కాపాడాలి. ఏ పార్టీ వారైనా రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి ఇవన్నీ కలిసి సత్సంబంధాలు కొనసాగితేనే రాష్ట్రాలు బాగుపడతాయి, కేంద్రం బాగుపడుతుంది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రజలను అవమానించడం అనే కాదు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది అని అర్థమవుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదా? తెలంగాణ అభివృద్ధి చెందకూడదా? కేంద్రమే ఆలోచించాలి.